Hi friends, my name is Ishwar. Okay, physics bits type questions part 2. ఓకే, నేను ఆల్రెడీ 33 క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి, కంటిన్యూషన్. ఓకే, పొటెన్షియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మినిమం వెన్ యూ లై డౌన్ ఆన్ ద గ్రౌండ్. లై డౌన్ ఆన్ గ్రౌండ్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం మినిమం ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. మనం గ్రౌండ్ పైన స్టాండ్ అయినప్పుడు, అంటే భూమిపైన నిలబడినప్పుడు తక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ వాటర్? ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఎంత? 32 ఫారెన్హీట్. 32 ఫారెన్హీట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్? మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ రేడియన్. రేడియో వేవ్స్ కాన్స్టాంట్ amplitude కెన్ బి జనరేటెడ్ విత్ ఆసిలేటర్. రేడియో వేవ్స్ కాన్స్టాంట్ amplitude కెన్ బి జనరేటెడ్ విత్ ఆసిలేటర్. హుక్స్ లా ఈజ్ రిలేటెడ్ టు. హుక్స్ లా ఈజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టైమ్స్ అడిగాడు రైల్వేలో. ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ. హుక్స్ లా వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దాని యొక్క ఏ రిలేటెడ్ సంబంధం అంటే ఎలాస్టిసిటీ సంబంధించింది. సడన్ ఫాల్ ఇన్ ద బారోమీటర్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ స్ట్రోమ్. స్ట్రోమ్. సడన్ ఫాల్ ఆన్ ద బారోమీటర్ ఇండికేషన్ స్ట్రోమ్. స్ట్రోమ్. నెక్స్ట్, వాటర్ మూవింగ్ అప్ ఏ స్ట్రా ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్. దిస్ పాయింట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 40 క్వశ్చన్స్. క్యాపిలరీ యాక్షన్. వాటర్ మూవింగ్ అప్ ఏ స్ట్రా ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిలరీ యాక్షన్. ఇంకోసారి డిస్కస్ చేసాను చూడండి. లైట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. వాట్ ఈజ్ యూజ్డ్ ఏ కూలింగ్ ఏజెంట్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ commercial nuclear power plants. Water. What is the used as cooling agent is most of the world commercial nuclear power plant? Water. Nature of sound wave is called longitudinal wave. Next, 1 Fermi unit is equal to 10 to the power of minus 15. 1 Fermi equal to. How many basic SI units are there? S7 units. ఈ SI యూనిట్స్ ఉన్నాయి కదా, కింద కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి దీనికి ఆన్సర్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే మొత్తం 7 యూనిట్స్ ఉంటాయి. ఆ 7 యూనిట్స్లో ఏమేమి అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆన్ ద విచ్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్? ఇండైరెక్ట్గా అడిగింది ఇక్కడ క్వశ్చన్. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఏదంటే మ్యూచువల్ ఇండక్షన్. మ్యూచువల్ ఇండక్షన్. ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ మ్యూచువల్ ఇండక్షన్. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఈజ్ టర్మ్డ్ యాజ్. డిస్టెన్స్ భూమికి సూర్యుని మధ్య ఉండే డిస్టెన్స్ని ఏ టర్మ్తో పిలుస్తారని అడుగుతాడు? 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేది ఎంత వాల్యూ? ఎంత దాని యొక్క వాల్యూ అనేది కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. 1 AU ఈక్వల్ టు ఎంతకు సమానం? ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎన్ని యూనిట్స్ ఉన్నాయని, 7 యూనిట్స్ ఉన్నాయి. ఏమేమి అనేది కామెంట్ చేయమన్నా. సెకండ్ క్వశ్చన్ వచ్చి 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ ఎంత అని అడుగుతున్నా. నెక్స్ట్ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మినిమం వెన్ యూ లై డౌన్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఈస్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎట్ ప్యూర్ వాటర్? ప్యూర్ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎంత? 32 ఫారెన్హీట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్? యాంగిల్ యొక్క మెజర్మెంట్ ఎంత అవుతుందంటే రేడియన్ అవుతుంది. రేడియన్గా పిలుస్తాం. మెజర్మెంట్స్ యూనిట్ యాంగిల్ యొక్క మెజర్మెంట్స్ ఏదంటే రేడియన్. నెక్స్ట్, రేడియో వేవ్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఆంప్లిట్యూడ్ కెన్ బి జనరేటెడ్ విత్ అన్ ఆసిలేటర్. రేడియో వేవ్స్ కాన్స్టెంట్ ఆంప్లిట్యూడ్ కెన్ బి జనరేటెడ్ విత్ అన్ ఆసిలేటర్. హుక్స్ లా ఈజ్ రిలేటెడ్ టు ఎలాస్టిసిటీ. సడన్ ఫాల్ ఆన్ ఇన్ బారోమీటర్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ స్ట్రోమ్. బారోమీటర్లో ఇండికేషన్ అనేది సడన్గా పడిపోయింది అనుకో, ఏమవుతుందో స్ట్రోమ్ వస్తుంది. వాటర్ మూవింగ్ అప్ ఏ స్ట్రా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిలరీ యాక్షన్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్, the blue color of the sky is related to dispersion of light. Blue color of the sky is related to dispersion of light. What is the magnetic field direction with a magnet? What is a magnetic field with a direction? Magnet. What is the magnetic field direction is a magnet? South to north. Next, south to north. Next, the experiment demonstrating the existence of electromagnetic waves
ఫస్ట్ కండక్టెడ్ బై ఓకే ఏం లేదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఎక్సిస్టెన్సీ ఎవరు కనిపెట్టారు అంటే ఎవరు స్టార్ట్ చేశారంటే హెన్రిక్ హెడ్జ్. ఓకే, హెన్రిక్ హెడ్జ్. నెక్స్ట్ ద ఫిలమెంట్ స్ట్రింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ మెటల్. ఓకే, బల్బ్లో ఉన్న ఫిలమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏ మెటల్తో తయారు చేశానని అడుగుతున్నాడు. అంటే ఎలా తయారు చేశానంటే టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్. ద ఫిలమెంట్ స్ట్రింగ్ ఇన్ an electric bulb is made of which metal? Tungsten. Drag is the dash force exerted by fluids. Drag is the dash force exerted by fluids. Friction. Okay, friction. Next, the hydraulic brakes used in automobile is direct application of direct. The hydraulic brake works on the principle of Pascal's law. Okay, Pascal's law. Okay, next చూడండి, Pascal's law. The image formed by convex lens simple microscope is. The image formed by convex lens in a simple microscope is virtual and erect. Okay, the image formed by convex lens in a simple microscope is virtual and erect. Next, the kind of mirror used motor vehicles near the driver's seat. ఓకే, ఈ బిట్ అనేది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాట్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఈ యూజ్డ్ మోటార్ వెహికల్స్ నియర్ ద డ్రైవర్ సీట్? కాన్వెక్స్ మిర్రర్. ఓకే, డ్రైవర్ కూర్చొని ఉంటాను కదా బస్లో, ఆ సైడ్ బ్యాక్ నుంచి చూసే వెహికల్స్ చూడాలంటే ఏ మిర్రర్స్ యూస్ చేస్తారంటే కాన్వెక్స్ మిర్రర్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్, డాష్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్స్. Okay, neutrons plus protons are present in the nucleus of atom. The size of atomic nucleus of the order of. Okay, the size of atomic nucleus of the order of. Okay, ఎంత ఇక్కడ 10 to the power of minus 15. ఇందాకే చెప్పాను 10 to the power of minus 15. 1 Fermi equal to 10 to the power of minus 15. Okay, నెక్స్ట్ చూడండి, ఫ్రమ్ ద మూన్ సర్ఫేస్ astronauts see is a black sky because of absence of the atmosphere on moon. ఏం లేదు, మనకు అట్మాస్ఫియర్ లేకుంటే మన స్కై ఎలా కనపడుతుంది అంటే బ్లాక్లో కనపడుతుంది. వాళ్ళకు కూడా అలానే కనపడుతుంది పైన వెళ్ళినప్పుడు, మూన్ మీదకి వెళ్ళినప్పుడు. ప్రజెంట్గా అసలు అట్మాస్ఫియరే లేదు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అసలుకి మొత్తం బ్లాక్గా కనపడుతుంది. మన మొత్తం స్కై అంతా ఎలా కనపడుతుంది అంటే బ్లాక్గా కనపడుతుంది. అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి మూన్ మీద, అందుకే అక్కడ బ్లాక్ కనపడుతుంది. Okay, in the absence of moon. The specific resistance of a wire varies with its. Okay, the specific resistance of a wire varies with its material. అంటే మెటీరియల్స్ బట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ లైట్ విల్ బి డిక్రీజ్డ్ విత్ ద రైజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మీడియం. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డిక్రీజ్ అయిందంటే దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అయితే టెంపరేచర్ రైజ్ అని చెప్తున్నాడు ఇక్కడ. అది ట్రూనా ఫాల్స్ అంటున్నాడు. ఇక్కడ ఫాల్స్. ఎప్పుడైనా కానీ స్పీడ్కి టెంపరేచర్కి అసలుకి సంబంధం ఉండదు. ఓకే, అది గుర్తుపెట్టుకుని చాలాసార్లు అడిగారు ఈ పాయింట్ కూడా. స్పీడ్కి టెంపరేచర్కి సంబంధం ఉండదు. ఓకే, హియర్ స్పీడ్ అండ్ టెంపరేచర్ డస్ నాట్ ఈక్వల్. Okay, the speed of light will be decreased. Will the rise of the temperature medium? True or false? This is false. Here it remains unchanged. Okay, here speed is not dependent on the temperature. Okay, here temperature is not dependent on the speed. Okay, this point is very very important in exam point of view. ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. ద బ్లూ కలర్ ఆఫ్ ద క్లియర్ స్కై is due to dispersion of light. What is magnetic field direction with a magnet? Okay, from north to south. The experiment demonstrating the existence of electromagnetic wave was first conducted by Heinrich Hertz. The filament string is an electric bulb is made of which metal? Tungsten. Drag is the dash force exerted by fluids. Friction. The hydraulic brakes used in automobiles is a direct application of Pascal's law. The image formed by convex lens in a simple microscope is virtual and erect. What kind of mirror is used in the motor vehicles near the driver's seat? Convex mirror. Dash are present in the nucleus of atom. Neutrons and protons are present in the nucleus of an atom. Next, the size of atomic nucleus in the order of 10 to the power of minus 15 meter.
equal to 1 Fermi. Next, from the moon surface, astronauts sees a black sky. This is because of, here answer is absence of atmosphere on moon. The specific resistance of wire varies with its material. Okay, the speed of light will decrease with rise in the temperature of the medium. True or false? Here answer is false. Okay, continuation. Next, what is the, okay, sorry, which is the strongest force in the nature? Okay, strongest force in the nature ఏమని అడుగుతున్నాడు? న్యూక్లియర్ ఫోర్స్. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద సన్? ఓకే, టెంపరేచర్ యొక్క మనం సన్ యొక్క టెంపరేచర్ని కొలవాలంటే ఏ డివైస్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడు? పైరోమీటర్. ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పైరోమీటర్. ఓకే, 55 క్వశ్చన్ ఇంపార్టెంట్, పైరోమీటర్. నెక్స్ట్, విచ్ ఫినామినన్ అక్కర్స్ లైట్ పాసెస్ ఫ్రమ్ డెన్సర్ టు రేర్ మీడియం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, ఈ పాయింట్ రాంగ్గా ఉన్నట్టుంది, నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ 56 పాయింట్ అనేది ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ డెన్సర్ టు రేర్ రిఫ్లెక్షన్ అని వస్తుంది అనుకుంటా, కానీ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇచ్చండి, ఇక్కడ తప్పు ఉన్నట్టుంది. ఒకసారి మీరు చెక్ చేసి కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, విచ్ సబ్స్టెన్సెస్ డు నాట్ అలో fall of charge through them? Which substances do not allow follow of through charge through them? Okay, which substances do not allow follow of charge through them? Insulator. Okay, ఇన్సులేటర్ అసలుకి ఛార్జ్ అనేది పాస్ చేయం మనం. ఇన్సులేటర్కి ఏదైనా సపోజ్ ప్లాస్టిక్ బ్లౌజులు వేసుకుంటామని ఎక్కడైనా కరెంట్ వర్కర్స్ అనేది, ఆ టైంలో ఆ ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ క్వశ్చన్ అదే మాత్రం, తెలుగులో ఇండైరెక్ట్ చెప్తా, డైరెక్ట్ చెప్తా. ద వాల్యూ ఆఫ్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ సేమ్ ఇన్ ద ఆల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? ఓకే, దాని యొక్క క్వాంటిటీ అనేది సేమ్ ఉంటుందంట ఆల్ సిస్టమ్స్లో. ఏదంటే స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ద వాల్యూ ఆఫ్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఆల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్? స్పెసిఫిక్ గ్రావిటీ. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్? 332 మీటర్ పర్ సెకండ్. ఓకే, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎయిర్లో ఎంత ఉంటుందంటే 332 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ద వర్కింగ్ ఆఫ్ క్రాజ్ క్రిస్టల్స్ ఇన్ ఎ వాచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద విచ్ ఎఫెక్ట్? ఓకే, ద వర్కింగ్ ఆఫ్ ద క్వార్జ్ క్రిస్టల్ ఇన్ ద వాచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద విచ్ ఎఫెక్ట్? ఫిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఫిజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఆఫ్? ఓకే, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని ఏదంతా తయారు చేస్తారు? స్టీల్తోనే తయారు చేస్తారు. నెక్స్ట్, డ్యూరింగ్ ఏ fog the visibility is reduced. This is because of the which phenomenon? ఓకే, మనం ఫాగ్లో అంటే మంచులో నడిచేటప్పుడు మనకు కనిపించదు, దాని వల్ల అని అడుగుతున్నాడు ఇక్కడ. స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, స్కాటరింగ్ ఆఫ్ లైట్. వెయిట్లెస్నెస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద స్పేస్ షిప్ ఈజ్ డ్యూ టు? ఓకే, వెయిట్లెస్నెస్ ఓకే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద స్పేస్ షిప్ ఈజ్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, అక్కడ గ్రావిటీ అనేది అబ్సెన్స్ అవుతుంది. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఫైండ్ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్స్? సోనార్. సబ్మెర్జ్డ్ అంటే లోపల, సముద్రం లోపల ఉండేదాన్ని కనిపెట్టడానికి ఏ మెజర్ యూస్ చేస్తుంది అంటే, ఏ డివైస్ యూస్ చేస్తుంది అంటే సోనార్. నెక్స్ట్, ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసేదంటే రెక్టిఫైర్. ఆల్టర్నేటివ్ కరెంట్ టు డైరెక్ట్ కరెంట్ని రెక్టిఫైర్ చేసేది అంటే రెక్టిఫైర్. ఏసీ టు డీసీ. ఓకే, రెక్టిఫైర్ ఏసీ టు డీసీ. నెక్స్ట్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ మోడరేటర్ న్యూక్లియర్ రియాక్టర్స్? ఇది పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు ఇక్కడ. ఓకే, మోడరేటర్గా న్యూక్లియర్ రియాక్టర్లో ఏం యూజ్ చేస్తారు, ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారంటే గ్రాఫైట్ యూజ్ చేస్తారు. ఓకే, గ్రాఫైట్ యూజ్ చేస్తారు మోడరేటర్గా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, విచ్ డివైస్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ? లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏది యూజ్ చేస్తా అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇన్ ద నేచర్? న్యూక్లియర్ ఫోర్స్. వాట్ డివైస్ ఈజ్ యూజ్డ్ మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద సన్? పైరోమీటర్. ఓకే, విచ్ ఫినామినన్ అక్కర్స్ వెన్ లైట్ పాసెస్ త్రూ ద డెన్సర్ టు రేరర్ మీడియం? ఇది అనేది రిఫ్లెక్షన్ అనుకుంటా. ఒకసారి కామెంట్ సెక్షన్లో ఈ వీడియో చూశాక మీరు కామెంట్ చేయండి నాకు, లేదా నేనే చెప్తాను ఇంకొక క్లాస్లో. నెక్స్ట్, విచ్ సబ్స్టెన్సెస్
do not allow flow of charge through them. Insulator. ఓకే, ఇన్సులేటర్లో చార్జ్ అనేది పాస్ కాదు, అంటే కరెంట్ పాస్ కాదు. ద వాల్యూ ఆఫ్ విచ్ క్వాంటిటీ రిమైన్స్ సేమ్ ఇన్ ద ఆల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. స్పెసిఫిక్ గ్రావిటీ. స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ 332 meters/second. The working of the quartz crystal in the watch is based on the which effect? Photoelectric effect. Permanent magnets are made of steel. During the fog, the visibility is reduced. The because of which phenomenon? Scattering of light. Weightlessness experienced in a spaces is due to absence of gravity. Which device is used to find submerged objects? Sonar. Which converts the alternate current to direct current? AC to DC. Rectified. Which element is used moderator used in the which element is used as a moderator in the nuclear reactor? Graphite. Okay, moderator ga nuclear reactor ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తారంటే గ్రాఫైట్. నెక్స్ట్ విచ్ డివైస్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. The unit of power of lens is called diopter. What is a unit of radioactivity? Curie. An object has to attain the velocity to escape from earth to atmosphere. This point is very very important in exam point of view. ఓకే, రేడియోయాక్టివిటీ కూడా ఇంపార్టెంటే, పవర్ ఆఫ్ లెన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అని ఇంపార్టెంటే. ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఏదంటే డయాప్టర్. రేడియోయాక్టివిటీ యూనిట్ ఏమంటే క్యూరీ. ఓకే, క్యూరీ. The object has attained velocity of to escape from the earth atmosphere. Okay, velocity of escape to earth అంటే ఎంత అంటే వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ అని అడుగుతారు డైరెక్ట్. ఎర్త్ యొక్క ఎస్కేప్ వెలాసిటీ, ఎర్త్ నుంచి ఒక ఆబ్జెక్ట్ పైకి వెళ్ళాలంటే ఎంత అంటే 11.2 km/s. ఓకే, 11.2 km/s. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంది చూడండి. ఓకే, అన్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు అటైన్ ద వెలాసిటీ ఆఫ్ డాష్ 11.2 km/s టు ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్ టు అట్మాస్ఫియర్. వాట్ ఈస్ ద మెజరింగ్ యూనిట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లైట్ వేవ్స్? ఓకే, లెంత్ ఆఫ్ లైట్ వేవ్స్ని మెజర్ చేయాలంటే యాంగ్స్ట్రామ్గా యూస్ చేస్తాం. నెక్స్ట్, ఏ షార్ట్ డ్యూరేషన్ వేవ్స్ ఈజ్ నోన్ యాజ్ పల్స్. ఏ షార్ట్ డ్యూరేషన్ వేవ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పల్స్. ఓకే, వెన్ డిడ్ ఐన్స్టీన్ ప్రపోజ్ దట్ మ్యాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ? వెన్ డిడ్, ఏ ఇయర్లో ఐన్స్టీన్ ప్రపోజ్ చేస్తారు మ్యాటర్ని కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీగా మార్చాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. 1905. నెక్స్ట్, లూమినస్ ఇంటెన్సిటీ ఎస్ఐ యూనిట్స్ ఏంది? కాండేలా. ఓకే, లూమినస్ ఇంటెన్సిటీ ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే కాండేలా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మ్యాక్స్వెల్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్? ఓమ్ మీటర్. ఓకే, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి అంటే ఓమ్ మీటర్. వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ రేంజెస్ ఫ్రమ్. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. విజిబుల్ స్పెక్ట్రమ్ యొక్క రేంజ్ వేవ్ లెంత్ ఎక్కడి నుంచి అంటే 390 to 700 నానోమీటర్. ఓకే, 300 to 700 నానోమీటర్. నెక్స్ట్, ఏ వాషింగ్ మిషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, వాషింగ్ మిషన్ రౌండ్ అప్లో ఇక్కడ ఇలా ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంటుంది ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అదే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే బయటి ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది, ఫోర్స్ అనేది అవుట్ సైడ్. సెంట్రిఫ్యూగల్ అయితే ఇన్సైడ్. ఓకే, ఫోర్స్ ఇక్కడ ఉంటుంది, ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది, మిడిల్లో అట్రాక్ట్ అవుతుంది అది ఇక్కడ ఫోర్స్ అనేది. అదే సెంట్రిపిటల్ ఏంటంటే ఓకే, సెంట్రిఫ్యూగల్ వచ్చి మిడిల్, సెంట్రిపిటల్ అంటే అవుట్ సైడ్. వెన్ ద బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్ వాట్ హ్యాపెన్స్ ఈస్ యాక్సలరేషన్. ఓకే, ఒక బాల్ అనేది పైకి పంపించాం, దాని యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, ఇట్స్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఈజ్ మేడ్ ఆఫ్. Magnifying glasses is made of which type of lens? Convex lens. Magnifying glasses is made of which type of lens? Convex lens. Okay, next, what color will be red glass appear if it is heated in dark room? Green. ఏం లేదు, డార్క్ రూమ్లో మనం రెడ్ గ్లాస్ని హీట్ చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఏ కలర్ కనిపిస్తుందంటే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. ద యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ డయాప్టర్. రేడియాక్టివిటీ యూనిట్ ఏంటంటే క్యూరీ. అండ్ ఆబ్జెక్ట్ హ్యాస్ అటైన్ ద వెలాసిటీ డాష్ అంటే 11.2 km/s టు ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్ అట్మాస్ఫియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెజరింగ్ యూనిట్ ఆఫ్ లెంత్
Flight waves, angstrom. A short duration wave is also known as pulse. When did Einstein propose that matter can be converted into energy? 1905. SI unit of luminous intensity, Candela. What is the unit of magnetic flux? Maxwell. Okay, specific resistance యొక్క యూనిట్ ఏమంటే ఓమ్ మీటర్. నెక్స్ట్, ద వేవ్ లెంత్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్ రేంజెస్ ఫ్రమ్ 390 meters to 700 nanometers. A washing machine works on the principle centrifugal force. Next, when the ball thrown upward, what happens to acceleration? It remains constant. Magnifying glass is made of which type of lens? Convex lens. Okay, magnifying glass of which type of lens is convex lens. What color will red glass appear if it is heated in dark room? Green color. Next చూడండి. What happens to surface tension of water when the detergent is added to it? Okay, surface tension of water కి డిటర్జెంట్ యాడ్ అయితే ఏమవుతుంది? సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ జీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమమ్ అట్ పోల్స్. ఓకే, పోల్స్ అనేది ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందంటే పోల్స్ దగ్గర ఉంటుంది. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్ టు మెజర్ ద అల్టిట్యూడ్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్? అల్టిమీటర్. అల్టిట్యూడ్స్ని మెజర్ చేసేది ఏదంటే అల్టిమీటర్. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ సపోజ్ ఇప్పుడు ఏరోప్లైన్ అనేది ఇంత ఎత్తులో ఎగురుతుంది, ఎంత హైట్లో ఉంటుంది, ఎంత ఎగురుతుంది అనేది అల్టిమీటర్తో కొలుస్తాం. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ మెజర్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్? ఓకే, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ మెజర్ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇస్ డైలటోమీటర్. డైలటోమీటర్. ఓకే, మెజర్ ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ని ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటే డైలటోమీటర్. విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ మెజర్ డెప్త్ ఆఫ్ ద ఓషన్? ఫ్యాథోమీటర్. ఓకే, డెప్త్ ఆఫ్ ద ఓషన్ని ఎలా కొలుస్తాం అంటే ఫ్యాథోమీటర్తో కొలుస్తాం, ఎంత లోతుంది అనేది. ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈజ్ మెజర్డ్ విత్ ఏ. ఓకే, వ్యాట్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎంత పవర్ అనేది వెళ్తుంది అనేదని వ్యాట్ మీటర్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ మెజర్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై పార్టికల్ సస్పెండెడ్ ఇన్ లిక్విడ్? ఓకే, this point is very very important. 88 question is important. Which instrument is used to measure the scattering of light by particles suspended in liquid? Okay, naphthometer. Okay, next చూడండి. Which is more elastic, steel or rubber? ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇంపార్టెంట్. ఓకే, ఏది ఎక్కువగా సాగే గుణం ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు ఇక్కడ. స్టీల్కి ఎక్కువ ఉంది, రబ్బర్కి కాదు. అందరు రబ్బరే పెట్టే ఛాన్స్ ఉంది ఇక్కడ ఆన్సర్. ఓకే, which is more elastic, steel or rubber? Steel. Which is only natural magnet? Natural magnet గా ఏదని చెప్తాం? magnetite natural magnet అని చెప్తాం. What is principle is used to designing ships and submarines? This point is very very important. ఓకే, తేలుతూ ఉంటాయని చెప్తున్నాను కదా, ఏ ప్రిన్సిపల్ ద్వారా? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ద్వారా. ఇప్పుడు కైట్ ఎగురుతుంది, ఏ ప్రిన్సిపల్ ద్వారా? బెర్నౌల్లీస్ థీరం ద్వారా కైట్ అనేది, కైట్ కానీ ఫ్లైట్ కానీ అంతా బెర్నౌల్లీస్ థీరమే. ఓకే, బెర్నౌల్లీస్ థీరం. ఓకే, కైట్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ పైకి ఎగురుతూ ఉండేదాన్ని బెర్నౌల్లీస్ థీరం. అదే ఓన్లీ సబ్మెరైన్ షిప్స్ పైనే ఉంటాయి కానీ అది వెయిట్ ఉంటుంది. ఎందుకు? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ద్వారా. ఓకే, న్యూక్లియర్ ఫిజన్స్ ఆర్ ఇనిషియేటెడ్ బై న్యూట్రాన్స్. Nuclear fissions are initiated by neutrons. Okay, the wire is an electric heater is made of nichrome. The wire is an electric heater made of nichrome. Next, during the sonography which type of waves are used? సోనోగ్రఫీలో యూజ్ చేసే వేవ్స్ ఏమని అడుగుతున్నాడు? అల్ట్రాసోనిక్ వేవ్స్. ఓకే, అల్ట్రాసోనిక్ వేవ్స్. ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. What happens the surface tension of water when detergent is added to? Decreases. The value of g acceleration due to gravity is maximum at poles. Which instrument is used to measure the altitude of aircraft? Altimeter. Which instrument is used to measure the change in the volume of substances? Dilatometer. Which instrument is used to measure the depth of the ocean? Fathometer. Next, power of electric circuit is measured with wattmeter. Which instrument is used to measure the scattering of light by particles suspended in a liquid? Naphthometer. Which is a more elastic, steel or rubber? Steel.
నెక్స్ట్ విచ్ ఈస్ ద ఓన్లీ న్యాచురల్ magnetite. Okay, which what is the principle is used designing the ships and submarines? Archimedes principle. Nuclear fissions are initiated by neutrons. The wire is an electric heater is made of nichrome. During the sonography, which type of waves are used? Okay, ultrasonic waves. Diode bulb was discovered by, okay, diode bulb was discovered by here Sir James Fleming. Diode bulb was discovered by Sir James Fleming. Okay, who gave the first experimental value of G? Cavendish. Okay, G వాల్యూని ఎప్పుడు ఎక్స్పెరిమెంటల్గా తీసుకున్నాడు, ఫస్ట్ తీసుకున్న సైంటిస్ట్ కెవెండిష్. నెక్స్ట్, హూ హ్యాడ్ షోడ్ దట్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ వ్యాక్యూమ్? జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఈక్వల్గా ఉండే చోటు ఏది వ్యాక్యూమ్లో ఉంటుందంటే ఎవరు చెప్పారంటే జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్. నెక్స్ట్, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ మూన్ 2.38. This point is very very important in exam point. 2.38 kilometer per second. Okay, మూన్. నెక్స్ట్, ఎస్కేప్ వెలాసిటీ ఇన్ ఎర్త్ అది కూడా చెప్పాను 11.2 అని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ మూన్ వచ్చి 2.38 కిలోమీటర్ పర్ సెకండ్. వై డస్ లిక్విడ్ డ్రాప్ టెన్ టు అజ్యూమ్ స్పెరికల్ షేప్? ఓకే, వై డస్ ఏ లిక్విడ్ డ్రాప్ టెన్ టు అజ్యూమ్ ఏ స్పెరికల్ షేప్? ఇలా ఉంటే షేప్లో స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఓకే, టు మినిమైజ్ సర్ఫేస్ టెన్షన్. డ్రాప్స్ పడినప్పుడు వానచినుకులు డ్రాప్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఎందువలన అంటే ద మినిమైజ్ సర్ఫేస్ టెన్షన్. రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, డయోడ్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై J.S. Fleming. Who gave the first experimental value of G? Cavendish. Next, who had shown that electric and magnetic waves are equal in vacuum? James Clerk Maxwell. What is the escape velocity of moon? 2.38 km per second. Why does a liquid drop tend to assume spherical shape? To minimize surface tension. Resistance of a conductor is inversely proportional to its cross sectional area. Okay, ఇంతటితో వీడియో కంప్లీట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఆ నలుగురు ఛానల్ మాది. అన్ని ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, రైల్వేకి, బ్యాంక్స్ అన్ని మెటీరియల్స్ దాని యొక్క సంబంధించిన టాపిక్స్ మొత్తం డిస్కస్ చేస్తాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వీడియో ఫిజిక్స్ 100 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ ఉంది, కంప్లీట్గా మ్యాక్సిమం చూడండి, చూసే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.